हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఈరోజు నుంచి స్థితప్రజ్ఞుని లక్షణాలు, భగవంతుని బోధలో ఏం చెప్తున్నాడు ఆయన, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఆయన ప్రవర్తన సమాజంలో ఎలా ఉంటుంది, ఆయన ఎలా జీవన విధానాన్ని సాగిస్తాడు అని నిన్నటి శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలకు ఈరోజు భగవంతుడు సమాధానం మొదలుపెట్టాడు. చూద్దాం. మన ప్రయత్నం మేరకు భగవంతుడి అనుగ్రహంతో వీటిని సాధన చేయడానికి అభ్యాసము వైరాగ్యము అనే సాధనని పట్టుకొని మనం ప్రయత్నం చేద్దాం. 55వ శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అదే చూడండి, చెప్తున్నాడు అర్జున, యదా ఎప్పుడైతే మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి మనస్సులో ఉన్నటువంటి సమస్తమైన కోరికల్ని విడిచిపెడతావో, ప్రజహాతి పూర్తిగా, ఆత్మన్యేవాత్మనా తుష్టః నీ ఆత్మలోనే, నీ ఆత్మయందే, నీ ఆత్మతోనే సంతోషపడతావయ్యా, ఆనందపడతావు. అలా ఉంటావో అప్పుడు స్థితప్రజ్ఞస్తదోచ్యతే, అప్పుడే నీకు నిశ్చల బుద్ధి కలవాడవి అని నీకే అర్థమవుతుంది. అప్పటిదాకా చలించిపోతూ ఉంటుంది మనస్సు నీది. చూడండి, ఇప్పటిదాకా మనం ఆత్మ లక్షణాలు చెప్పుకున్నాం, బుద్ధిలో యోగం ఏమిటి చెప్పుకున్నాం, కర్మయోగం ఏమిటి చెప్పుకున్నాం, బుద్ధిలో నిలబడినటువంటి ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడుకున్నాం. బుద్ధి యోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, రెండూ చెప్పుకున్నాం. సాంఖ్యం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఉన్నది మొత్తం అంతా ఏమిటి, నా లోపల అనుభవం ఏమిటి, నేను బయట నుంచి విషయాల్ని ఎలా తీసుకుంటున్నాం, నేను వేరు నావి వేరు అని ఎలా తెలుసుకున్నాం, అన్నీ ఇప్పటిదాకా చెప్తూ వచ్చి అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఎలా ఉంటాడు ఆయన, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ప్రపంచంలో తన విధి విధానాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుంది అని అడిగినటువంటి అర్జునుడి ప్రశ్నకి చెప్తున్నాడు భగవంతుడు, పార్థ, మనస్సులోని సమస్తమైనటువంటి కోరికల్ని విడిచిపెట్టి ఉంటాడు వాడు, తనలో తానే రమిస్తూ ఉంటాడు, అతడే స్థితప్రజ్ఞుడు. ఏమర్థమైందండి మనకి? శ్లోకం చెప్పి భావం చెప్పుకుంటే ఏమీ అర్థం కాదు, దీని గురించి వివరణ ఇచ్చుకుంటే కొంచెం అర్థమవుతుంది. నాకు దీన్ని శ్రద్ధగా విని బుద్ధి దాకా తీసుకెళ్తే సందేహం వస్తుంది. అనుభవంలో, ఆచరణలో, సందర్భంలో మనం దీన్ని సమన్వయం చేసుకుంటే దానికి ఇక అభ్యాసం వైరాగ్యాలతోటి తృప్తి పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, డైరెక్ట్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు ఒకడేమిటి, చిన్నగా ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి ప్రమోషన్స్ తోటి, అంటే ఒక ఆఫీస్లో ఉద్యోగానికి చేరి చిన్నగా ప్రమోషన్స్ వచ్చి ఐఏఎస్ అయ్యాడు. ఇప్పుడు మన అభ్యాసం ఏంటి, పూర్వజన్మ సుకృతంతో మనమంతా అభ్యాసము వైరాగ్యము అనే వాటిని పట్టుకొని ఆఫీసులో వర్క్ చేస్తున్నాము, నెమ్మదిగా ప్రమోషన్ తోటి ఐఏఎస్ ఆఫీసర్లం అవుతాము. అట్లా అని కోరికలు తీర్చుకుంటూ పోయామనుకోండి, సర్వకామాలు పోవాలి అంటే వచ్చిన కోరికలన్నీ తీర్చుకుంటూ పోయామనుకోండి, అప్పుడు ఏం చేస్తావు, నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ పోతాయి, కానీ కోరికలు తీర్చుకుంటూ పోతే తగ్గవవి, ఇంకా పెరిగిపోతాయి. అగ్నిలో ఆద్యం పోస్తే అగ్నిదేవుడు ఎలాగ బాగా పైకొస్తాడో అలా ఉంటుంది. అందుకని అభ్యాసం వైరాగ్యం అనేది పట్టుకోవాలి.
ఏదో చేసి సంపాదించేది కాదు. అది అర్థం చేసుకోవాలి ముందు. ఏదో చేసి కర్మ చేసి అది చేసి ఇది చేసి సంపాదించుకునేది కాదు ఆత్మజ్ఞానం అనేది ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎందుకంటే చాలా చెప్పుకున్నారు కదా, చెప్పాం కదా. అందువల్ల నీకు అనుభవంలో కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే నీకు వాడే ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది కదా. ఇప్పుడు రాజుకి కొడుకు పుట్టాడు అనుకోండి, ముందుగానే వాడికి రాజ్యం సిద్ధం చేసి ఉంది. అది బికమింగ్ కాదు, బీయింగ్. అయితే అందరికి ఎలా సిద్ధం చేసిందా? కుదరదు. నేను పూర్వజన్మలో ఎంతో చేసుకుని వచ్చి రాగానే బిడ్డ పుట్టగానే దానిలోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఆత్మతత్వంలో విచారణకి వెళ్ళిపోతారు మహానుభావులు. ఎట్లాంటి వాళ్ళంటే శంకరాచార్యులు లాంటి వాళ్ళు. అలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇది. కాబట్టి నువ్వు ఏదో చేసి సంపాదించేది కాదు, అది నీవే అది నీవే అనే విషయాన్ని నీకు బాగా అర్థం కావాలి. దాన్ని బాగా పట్టుకో అని చెప్తున్నాడు. అందుకే ఈ శ్లోకానికి మనం చక్కని అనుభవంలో తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని చివరి దాకా మనం ఎలాగా ప్రయత్నం చేయాలి, చివరి శ్లోకం దాకా భావన చెప్పుకోవాలి. ఈ ముముక్షువు అనేటటువంటి స్థితప్రజ్ఞుడు మోక్ష సాధనలో అతని లక్షణాలు ఏమిటి అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇక్కడ భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. మనస్సులోని సమస్త కోరికల్ని సంపూర్ణంగా విడిచిపెట్టినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు తన ఆనందానికి తన మీదే ఆధారపడి ఉంటాడు. అట్లా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. బయట విషయాల్లో నుంచి తెచ్చుకొని సంతోషపడేవాడు కాదు. తనలోనే తన మీదే తనే ఆధారంగా ఆనందపడేవాడు స్థితప్రజ్ఞుడు. అయితే సుఖం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుందా? ఉంటుంది. సుఖం ఎక్కడుందో సంతోషం అక్కడే ఉంటుంది. తృప్తి కూడా ఉంటుందేమో. అయితే సుఖాలు మనకి తెలియనివి ఏమీ కాదు కదా. మనం సంతోషంగా ఉన్న సమయాలు జీవితంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా. తృప్తి చెందిన సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి కదా. అనుభవంలో తెలిసినవే కదా. కానీ అవే గనక సుఖ సంతోషాలు అయితే, అంటే ఆ సందర్భాలు, ఆ వస్తువులు, ఆ బాహ్యంలో ఉన్న ఏ సంతోషాలు అయితే మనల్ని అవి ఎప్పుడు సుఖంగా ఉంచేవిగా. కానీ మరి అలా జరగడం లేదే. అందుకనే నిరంతరం మనం సుఖాన్వేషణలో ఉన్నాం. సుఖం కోసం వెంపర్లాడుతున్నాం. సంతోషపడాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నైనా రానియండి, ఎన్ని కోరికలైనా తీర్చుకొనియండి, అయినా సరే ఈ తృప్తి కోసం శ్రమ చేస్తూనే ఉన్నాం. ఎందుకని? బయట వస్తువుల్లో సుఖం లేదనే విషయం మీకు అర్థం కావడం లేదు. ఇది తీరితే ఇంకోటి, ఇది తీరితే ఇంకోటి వస్తూనే ఉన్నాయి. అందుకనే తృప్తి చెందడానికే మనం శ్రమ చేస్తూ కర్మ చేస్తూనే పోతున్నాం. ఆనందం అనేది ఒక వస్తువు కాదు, ఒక ప్రదేశం అంతకంటే కాదు, కాలము కాదు, సన్నివేశం అంతకంటే కాదు. వీటిల్లో ఏది మనకి నిత్య తృప్తిని ప్రసాదించినా సరే మనం నేడు అసంతృప్తితో ఉండేవాళ్ళం కాదు, ఇప్పుడు అసంతృప్తితో ఉండేవాళ్ళం కాదు. ఏది నిత్య తృప్తిని ప్రసాదించిన ఒక వస్తువు మనకి సంతృప్తిని గనక ఇచ్చింది అంటే ఇప్పుడు మనం అసంతృప్తితో ఉంటామా? దీనికి కాలము, ప్రదేశము, సన్నివేశమా కారణం? వస్తువులో కాదు, ప్రదేశంలో కాదు, కాలంలో కాదు, సన్నివేశంలో అంతకంటే కాదు. ఇప్పుడు కాఫీ చేదుగా ఉంటుంది కదండి. నిజంగా బ్రూ కాఫీ ఎక్కువ వేసుకొని లేదా డికాషన్ కాఫీ బాగా ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. అయితే పంచదారను కలిపితే అది తీయగా మార్చేస్తుంది. ఇప్పుడు తీపి అనే ధర్మం ఎక్కడిది? చక్కెరలోదా, కాఫీ పొడిలోదా? తీపి లేని చక్కెర ఉండదు కదా అసలు. చక్కెర అంటేనే తీపి. తీపి లేకుండా చక్కెర ఉంటుందా? హరి ఓం. చూడండి, తీపి లేకుండా చక్కెర అనేది ఉండదు కదా. అలాగే సుఖం అనేది వస్తువు యొక్క ధర్మం కాదు. సుఖం అనేది
వస్తువే అయితే మరి పంచదార కాఫీని మధురంగా మార్చినట్లు ఈ వస్తువులు మనల్ని సుఖపెట్టి కలిగి ఉండేవి కదా, సుఖపెడుతున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి కదా. ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి కానీ సుఖ వస్తువు అనేది లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. వస్తువు వల్ల సుఖం వస్తుంది అనుకుంటున్నావేమో, అది కాదు అని చెప్తున్నారు. వ్యక్తులు ఉండొచ్చు, వారు మనల్ని సమీపించవచ్చు, అంత మాత్రాన సుఖం సమీపిస్తుందని, సుఖం మన దగ్గరకు వస్తుందని అనుకోలేము. వ్యక్తులు మనకి దూరం కావచ్చు, ఆ కారణంగా సుఖం కూడా దూరం అవుతుంది, ఈ తృప్తి మాయమవుతుంది అని కూడా చెప్పలేము. ఏమో ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు. బయట వస్తువుల నుంచి ఆశించే విషయం ఇలాగే ఉంటుంది. నిజానికి తన ఆనందానికి అంటే ఆ జ్ఞాని, ఆ స్థితప్రజ్ఞుడి ఆనందానికి తానే కారణమైనటువంటి మహాత్ముడు స్థితప్రజ్ఞుడు అంటే. బయట నుంచి వచ్చే విషయాల వల్ల కాదు అనేది మనకి ఇప్పటికి అర్థమైపోయింది. కనుక తాను ఉన్నాడు అంటే ఆనందంగా ఉన్నాడు అని అర్థం. ఉన్నాడు అంటే తాను అనుకుంటాడు, ఇంకంతే. అంటే నిత్యానందుడు, ఏదైనా తనని సమీపించవచ్చు, అంత మాత్రాన తన ఆనందం పెరిగేదంటూ ఏమీ ఉండదు. తన నుండి ఏదైనా దూరం కావచ్చు, అలాగని తన తృప్తి దూరం అయ్యేదంటూ అసలే ఉండదు. అట్లాంటి మనస్సున్నవాడే స్థితప్రజ్ఞుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజహాతి అన్నాడు. జహాతి అంటే ఏంటి? యథా కామాన్. జహాతి అంటే కామాన్, కోరికలను వదిలిపెట్టినవాడు. ప్రజహాతి అనే పదం ఎందుకు వాడాడు? జహాతి అనొచ్చు కదా, వదిలిపెట్టేవాడు అనొచ్చు కదా. ఆహా, కాదు, ప్రజహాతి, పూర్తిగా. అంటే ఏంటనమాట? కోరికలు ఉంటాయి, ఉండాలి. అలా ఉంటేనే కదండి శంకరాచార్యులు అన్ని స్తోత్రాలు, అన్ని అనుభవాలు, అన్ని రూపాలు అన్నీ తీసుకొచ్చి మనకు బోధ చేశాడు. లేకపోతే ఆ కోరిక లేదనుకోండి, ఆ కర్మ చెయ్యాలని ఆశ కోరిక లేదనుకోండి, అప్పుడు ఇంకెలా ఉంటుంది? ఎలా వస్తాయి మన దగ్గరికి ఇవన్నీ? ఈ గ్రంథాలన్నీ ఎలా వస్తాయి? వ్యాసమహర్షికే రాసే కోరిక లేకపోతే మనకెలా అందుతుంది భగవద్గీత? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, స్థితప్రజ్ఞుడైనా సరే కోరిక ఉండాలి, అలా ఉన్న కోరికలు తీరాలి, అప్పుడే మనకి సుఖం. ఇది సాధారణంగా అందరి అభిప్రాయం. ప్రస్తుతం మనం సుఖంగా లేము కనుక కోరికల్ని తీర్చుకొని తృప్తి చెందాలి అనుకునేటటువంటి మనస్తత్వం. అలాగే కోరికల్ని తీర్చుకుంటూ ఉన్నారు. కోరికలైతే తీరుతున్నాయి కానీ తృప్తి ఏమైనా కలుగుతుందా? అది బాగా గమనించుకోవాలి. తృప్తి పడటానికి శ్రమ చేస్తున్నాం, కోరికల్ని తీర్చుకోవడానికి శ్రమ చేస్తున్నాం, కానీ తృప్తి మాత్రం కలగట్లేదు. అందుకనే ఈ కోరికలు, స్థితప్రజ్ఞుడు సమస్త కోరికల్ని విడిచిపెట్టేశాడు కానీ తృప్తిగా ఉన్నాడు, ఆనందంగా ఉంటాడు, దేనిని ఆశించకుండా ఉంటాడు, దేనిపై ఆధారపడకుండా తనలో తానే తృప్తి చెందుతూ ఉంటాడు. అది స్థితప్రజ్ఞుని వైభవం అంటే. చూడండి, కోరికలు మనస్సు నుండే కదా వస్తాయి, మనస్సు ఉంటేనే కదా కోరికలు ఉంటాయి. అర్థం చేసుకోండి బాగా. ఈ పదాలు పట్టుకోవటమే కాస్త మీకు కష్టంగా ఉంటుంది కొంతమందికి. అందుకని శ్రద్ధగా వింటే పనులు చేసుకుంటూ వినే సబ్జెక్ట్ కాదండి, పనులన్నీ అయిపోగానే హాయిగా కూర్చొని వినేటటువంటి సబ్జెక్ట్. కొంతమంది చెప్పారు, పని చేసుకుంటూ పడుకుని లేకపోతే ఇంకేదైనా అక్కడ వాయిస్ రికార్డ్ అక్కడ పెట్టుకుంటూ వింటూ ఉంటాము, పనులు అయిపోతాయి, ఇది అయిపోతాయి అని చెప్పారు నాకు. అలా కాదు, ఇది అలా వినే సబ్జెక్ట్ కాదు. మీ పనులన్నీ, అవసరాలన్నీ పూర్తవగానే కూర్చొని వినాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. నా కోసం ఇది ఏదో పని అయిపోవటానికి కాదు. అందుకని కోరికలు మనస్సు నుండి కదులుతాయి, మనస్సు ఉంటేనే కోరికలు కూడా ఉంటాయి. మరి గాఢ నిద్రలో మనస్సు లేదు కదా, అందుకని కోరికలు కూడా లేవు. మరి స్థితప్రజ్ఞుడు మనస్సులోని సమస్తమైన కోరికల్ని కూడా చక్కగా విడిచిపెట్టేశాడు కదా. యథా కామాన్ ప్రజహాతి అని చెప్పాడు కదా. మరి అతనికి మనస్సు ఉందా లేదా? మన అర్జునుడి సందేహం అదే. మనస్సులో సమస్తమైన కోరికల్ని చక్కగా విడిచిపెట్టేశాడు అని చెప్పారు కాబట్టి మరి అతనికి మనస్సు ఉందా లేదా? స్థితప్రజ్ఞుడు కూడా జీవించి ఉన్నంత వరకు కర్మల్ని ఆచరిస్తూనే ఉంటాడు.
అతను కూడా స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు, నిద్రపోతాడు, శబ్దమైతే వెనక్కి తిరిగి చూస్తాడు, ఫోన్ వస్తే మాట్లాడతాడు. ఇవన్నీ కర్మలే. మనసు లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తాడు? మనస్సుంది, కాకపోతే కోరికలు లేని మనస్సుంది. ఆయన కర్మ ఎలా ఉంటుంది? యోగ కర్మసు కౌశలం అన్నాడు చూడండి, మనకి 50వ శ్లోకంలో చెప్పాడు. కౌశలంగా ఉంటుంది ఆయన కర్మ. అంటే అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది, అంటుకోకుండా కర్మ చేస్తాడు. అంటే ఇక స్థితప్రజ్ఞుని మనస్సులో కోరికలు కదిలే అవకాశమే లేదా? ఎందుకు లేదు? స్థితప్రజ్ఞులైన వాళ్ళని బాగా పరిశీలించి అర్థం చేసుకుంటే ఆ స్థితప్రజ్ఞత సిద్ధించిన తర్వాత కూడా వాళ్ళల్లో కోరికలు ఉన్నట్లు మనకు తెలుస్తూనే ఉంటుంది. అదే మనకు నిదర్శనం ఈ శంకరాచార్యులు, ఈ వ్యాసమహర్షి, ఈ భగవద్గీత అందించినటువంటి ఉపనిషత్తులు అందించినటువంటి వాళ్ళు గురువులు, అనేక మంది గురువులు రాశారండి. అందుకని సచ్చిదానంద మహాస్వామి వారు రాసినటువంటి గ్రంథాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఎంతోమంది మహానుభావులు రాశారు అద్వైత తత్వం గురించి. మిగతా వాటి గురించి నేను మాట్లాడానండి, పూర్తిగా అద్వైతం ఉన్నది ఒక్కటే అనే దాని గురించి చెప్పేటటువంటి గ్రంథాలు వాళ్ళు ఎలా రాశారు మరి? కాబట్టి కోరిక ఉంది, ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్థితప్రజ్ఞత్వం సిద్ధించిన తర్వాతనే రమణ మహర్షి ఉపదేశ సారం రాశారు. వ్రాయాలనే కోరిక లేకపోతే ఎలా వ్రాస్తారు? అంటే మొదట ఆ గ్రంథాన్ని తమిళంలో రచించారు, ఆ తర్వాత ఆయనే ఈ పుస్తకాన్ని తెలుగులోకి, సంస్కృతంలోకి అనువాదం చేశారు. అభిలాష లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఎలాంటి అభిలాషలు ఉన్నాయి అది తెలుసుకోవాలి. చెప్పాలి అని కోరిక లేకపోతే కృష్ణ పరమాత్మ మనకేమైనా బోధ చేస్తాడా? వ్రాయాలి అని వాంఛ లేకపోతే శంకరాచార్యులు గీతాభాష్యం రాస్తారా? అందుకని కోరికల్ని సమూలంగా విడిచిపెట్టడం లేదు. కోరికలు సిద్ధిని పొందగానే కోరికలు ఏం పోవండి. శరీరం ఉన్నంత వరకు కోరిక అనేది ఉంటుంది. అది ఏ పాళ్లల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాల్సిందే. పోవాల్సిన అవసరం కూడా లేదు. కోరికలన్నీ పోవాలి పోవాలి పోవాలని ఇంకా కొంచెం కొత్తవి పెట్టుకుంటున్నావు నువ్వు. ప్రజ్ఞ స్థిరంగా ఉన్నవాడు ఎవరు అంటే జ్ఞాని. జ్ఞాని దేహంలో జీవించే ఉన్నాడు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేహంతోనే ఉంటాడు. ప్రారంధాన్ని మోస్తూ దేహం కొనసాగుతూనే ఉంటుంది. కాదంటారా చెప్పండి? శరీరానికి ప్రారంధం ఉన్నంత వరకు జ్ఞాని అయినా సరే ఉండాల్సిందే. రామకృష్ణ పరమహంస క్యాన్సర్తో లేడా? రమణ మహర్షి క్యాన్సర్తో లేడా? శరీరం మోస్తుంది, శరీరానికి ఆ ప్రారంధం ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి అవన్నీ వచ్చినాయి. శరీరం బాధపడుతుంటే వాళ్ళు సాక్షిగా చూస్తూ ఉన్నారు, దాన్ని వదిలేసేదాకా ప్రారంధం ఉంది. అందుకని ప్రారంధాన్ని మోస్తూ దేహం కొనసాగుతూనే ఉంది, దేహ అవసరాలు తీరుతున్నాయి. మనస్సు లేకుండా అవసరాలు ఎలా తీరుతాయి మరి? ఆలోచనలను కదిలించకుండా అవసరాలను తీర్చుకునేది ఎట్లా? ఆలోచనలు కదిలేటప్పుడు కోరికలు తలెత్తవా? ఆలోచన కదిలింది అంటే ఏదో ఒకటి బాగుందనో బాగలేదనో ఏదో ఒకటి చెప్తాడు కదా. అందుకని కోరికలు ఉంటాయి. అయితే సాధకులకు కోరికలు మనస్సులో కదిలినట్లే ఈ జ్ఞానికి కూడా కోరికలు కదులుతాయి కనుకనే మనస్సులో పుట్టినటువంటి సమస్త కోరికల్ని విడిచిపెడుతున్నాడు అని చెప్పాడు. యథా కామాన్ సర్వాన్ అన్నాడు, జహాతి ప్రజహాతి అంటున్నాడు. అంటే విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పాడు. అసలు లేకపోతే విడిచిపెట్టేదేముంది ఇంకా? ఆ శ్లోకంలో అర్థాన్ని చూడండి. సహజంగా కోరికలు లేనివాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పేస్తారు ఒక మాట. కానీ ఈ శ్లోకాన్ని పట్టుకుంటే అర్థం చక్కగా మనకు ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే బాగా ఉంది, అర్థమవుతుంది. కోరికలే లేకపోతే ఇక విడిచిపెట్టమని ఎట్లా చెప్తాడు? అయితే జ్ఞాని మనస్సులో కోరికలు పుడతాయి, అది మనోధర్మం. మనస్సు ధర్మం, అది శరీరం ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది, మనస్సు ఉన్నప్పుడు దాని ధర్మం దాన్ని చేసుకుంటూ పోతుంది. మనస్సులో కలిగిన కోరికల్ని జ్ఞాని విడిచిపెడుతున్నాడు. ఈ కోరికలు మనోగతాలు, అంతే కదా, మనస్సులో వచ్చినటువంటి కోరికలు అంటే మనస్సులో ప్రవేశించినాయి అని అర్థం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం.
ఆయనకేమీ వాసనలు లేవు, అవసరాలు ఉన్నాయి. శరీరానికి కొన్ని అవసరాలు తీర్చాలి, మనస్సులో కలుగుతాయి. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక అందమైన వస్తువుని జ్ఞానం లేనివాడు చూస్తాడు, అలాగే కళ్ళున్నాయి గనక స్థితప్రజ్ఞుడు కూడా చూస్తాడు. అందమైంది గనక పొందాలనేటటువంటి కోరిక కలగడం మనసుకు సహజం. ఇద్దరికీ మనస్సు ఉంది. అందమైంది గనక ఇద్దరి మనస్సుల్లో అభిలాష ఉంది, కోరిక కలిగింది. అవివేక్ ఏం చేస్తాడు? దాన్ని పొందాలని, సుఖపడాలని, దాన్ని తీసుకోవాలని, దాని దగ్గర ఉంచుకోవాలని ఆరాటపడతాడు. స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? చూస్తాడు, మనస్సులో బాగుంది అనుకుంటాడు. ఆ అందం ఎలాగా మిథ్య, ఇది కోరుకోతగింది కాదు, చూసి సరే అనుకునే అటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో కనిపిస్తుంది అది, ఇది సుఖహేతువు కాదు అని తనకు తెలుసు. కాబట్టే చేయి జారిపోయి వస్తువు కింద పడినట్లుగా ఆ స్థితప్రజ్ఞుడి మనస్సు నుండి కోరిక జారిపోతుంది. ఇది తేడా. ఎంత తేడా అంటే చాలా పెద్ద తేడా. మామూలు మనిషికి జ్ఞానికి ఇంత తేడా ఉంది. ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు చూస్తారు, ఇద్దరికి మనసు ఉంది కాబట్టి ఇద్దరు బాగుందనుకుంటారు. కానీ నాకు కావాలి అనుకుంటాడు, దాన్ని పొందేదాకా ఆరాటపడతాడు, దాన్ని నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటాడు, నాకే సొంతం కావాలనుకుంటాడు. స్థితప్రజ్ఞుడైతే చూస్తాడు, మనస్సు కదులుతుంది, ఇదంతా మిథ్య అని గమనిస్తాడు. తన మనస్సు నుండి మన వస్తువు చేతిలో నుంచి వస్తువు జారి కింద పడినట్టుగా మనసులోంచి జారిపోతుంది. అది ఇద్దరికి తేడా. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకోండి. స్థితప్రజ్ఞునికి కోరికలు కలగడకపోవడం అనేది లేదు. మనస్సులోకి విషయాలు ప్రవేశించినట్లే కోరికలు కూడా ప్రవేశిస్తాయి. కనుకనే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, మనోగతాన్ మనోగతాన్ అంటున్నాడు. అంటే ఏంటి? మనసి ప్రవిష్టాన్ హృది ప్రవిష్టాన్ అని చెప్పారు. అంటే మనస్సులో ప్రవేశించిన కోరికలు, హృదయంలో ప్రవేశించిన కోరికలు అంతే. ఈ రెండు ఒకటే. వాళ్ళకి మనస్సు హృదయం రెండు వేరు లేవు. ఎందుకంటే దీన్ని మనము హృదయం అంటే ఏమన్నా రూపం ఉందా? మనస్సు అంటే ఏమన్నా రూపం ఉందా? ఏమీ లేదు. మనస్సులో ప్రవేశించిన కోరికలేమో తీర్చుకోవటానికి ఆరాటపడతాయి ఇంద్రియాలు, హృదయంలో ప్రవేశించిన కోరికలేమో హృదయంలోనే జారిపోతాయి, కరిగిపోతాయి. అంతే, ఇంకేం లేదు. కోరికలైతే ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించిన కోరికల్ని గుర్తించటము, వాటిని వెంటనే వదిలిపెట్టడము రెండు జరుగుతున్నాయి. అయితే ఆ విడిచిపెట్టడం కూడా మామూలుగా విడిచిపెట్టడం కాదు, పూర్తిగా తుడిచేసినట్లయిపోతుంది. అది ఇక్కడ చెప్పేది. సరిగ్గా అర్థం చేసుకుంటే పూర్తిగా విడిచిపెట్టడం అనే పదం, ప్రజహాతి అనే పదం వాడింది ఇందుకు. అసలు జారిపోయి ఇంకా మళ్ళీ గుర్తు కూడా రాదు హృదయంలోకి, మనసులోకి గుర్తు కూడా రాదు. ఇంకా అలా జారిపోతుంది. అలా ఇంద్రియాలు చూస్తాయి, అలా గమనిస్తాడు, ఇలా వదిలేస్తాడు. అంతే. జహాతి అంటే వదిలిపెట్టడం. మనం అవసరం లేదని ఈ క్షణంలో వదిలేసిన వాటిని రేపు మళ్ళీ అవసరాలుగా అనుకొని మళ్ళీ వాటిని కోరుకుంటూ ఉంటాం. మామూలు మనుషులు అంతే కదా చేసేది, మనం అందరం అంతే. అంటే విడిచిపెట్టినవి మళ్ళీ తిరిగి తిరిగి వస్తుంటాయని మనకి భావన. ప్రజహాతి అంటే ఇక మళ్ళీ అగుపించవు అని అర్థం. అంటే ఏంటనమాట? కోరికలు మనస్సులో స్ఫురించగానే స్థితప్రజ్ఞుడు వాటిని వెంటనే రాల్చేసుకుంటాడు, బంధాన్ని కలిగించవు, లోక కళ్యాణానికి ఉపకరిస్తాయి. అలాంటివి వాటిని ఆదర్శంగా ఆచరిస్తాడు. లోక కళ్యాణానికి ఉపకరిస్తాయి అని అనుకున్నప్పుడు ఆదర్శంగా ఆచరిస్తాడు. ఇది మిథ్య అనుకున్నది వదిలేస్తాడు. దానిలో కృతార్థుడయ్యాడు అనుకోండి, కర్మలు ఏం చేస్తాయి? ఇంకా ఏమైనా బంధిస్తాయా? కర్మసు కౌశలం కదా. సంగత్వం లేని కర్మలలో బంధం ఎక్కడుంటుంది? ఇంకా అంతా అందమే కనపడుతుంది. ఇది అర్థం కాకపోవడం చేతే జ్ఞానుల్ని కూడా సమాజం గుర్తించలేకపోతుంది. జ్ఞానుల్ని ఎవరు గుర్తిస్తారు? జ్ఞానమే గుర్తిస్తుంది.
జ్ఞానాన్ని బట్టి జ్ఞానమే గుర్తిస్తుంది కానీ అజ్ఞానులు ఎలా గుర్తిస్తారు? ప్రపంచమంతా అజ్ఞానంతో నిండిపోయిన మనుషులు కనపడుతుంటే, జీవరాశులు జీవాత్మలు కనపడుతుంటే జ్ఞానిని గుర్తించేది ఎవరు? మరొక దాన్ని బట్టి జ్ఞానాన్ని గుర్తించలేరు. జ్ఞాని కర్మలు చెయ్యొచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు. సమాజానికి ఏదీ చెయ్యడం లేదు కనుక అతడు జ్ఞాని కాడు అనడం అజ్ఞానానికి నిదర్శనం అవుతుంది. ఎందుకంటే వాడి వల్ల కర్మలు జరగట్లేదు అనుకుంటాడు అజ్ఞాని. మౌనంగా కూర్చున్నాడు, ఏం సమాజానికి సేవ చేయొచ్చు కదా, ఇంత శక్తి ఉంది కదా, అంత జ్ఞానం ఉంది కదా అని విమర్శ చేస్తాడు. జ్ఞాని సమాజాన్ని ఎలా ఆశీర్వదిస్తాడో అజ్ఞానికి ఎలా అర్థమవుతుంది? వాడు మాట్లాడకుండా కూర్చొని ప్రపంచానికి ఎంత శక్తినిస్తాడో వాడికి ఏమర్థమవుతుంది? దానం చేయొచ్చు కదా, ఏదైనా సేవ చేయొచ్చు కదా, కళ్ళు మూసుకున్నట్లు కూర్చుంటాడు అని అజ్ఞాని వాళ్ళని గురించి మాట్లాడతారు. ఊరికే సత్సంగాలను పెట్టుకుంటారు, దాని గురించే మాట్లాడుకుంటారు. ఆత్మ అంటారు, ఏమేమో చెప్పుకుంటారు, ధర్మం అంటారు, ఆత్మ అంటారు, నువ్వే దేవుడు అంటారు. ఏం వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఈ కర్మలు, ఈ దానాలు, ఈ సేవలు, సమాజ సేవలు అవన్నీ చేయొచ్చు కదా అని చెప్తారు. వారి పిచ్చోడా, అవన్నీ పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి జన్మ ఇదేరా, డైరెక్ట్ అయ్యేసరా వీడు. అందుకని అదే ఉంటాడు. వాడి వల్ల నీకు సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అజ్ఞానికి ఎలా తెలుస్తుంది అసలు? జ్ఞాని విశేషంగా కర్మలు చేయొచ్చు, అంత మాత్రాన అతని జ్ఞానాన్ని సంశయించకూడదు. చెయ్యకపోతే ఇట్లా మాట్లాడతావు, చేస్తేనేమో అట్లా మాట్లాడతావు. ఏమీ కర్మలు ఎందుకు అంత చేస్తున్నాడు అని సంశయం వాడి మీద. అజ్ఞానికి ఉండేటటువంటి లక్షణం విమర్శ చేయటం ఒక్కటే పని. జ్ఞాని కర్మలు చేస్తే సమాజానికి అదృష్టం. జ్ఞాని ఏ కర్మలు చెయ్యకుండా ఒక చోట కూర్చుంటే అది సమాజానికి ఆశీర్వాదం. అలా గుర్తించరా, నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు కాస్తైనా సరే అర్థం చేసుకున్నవాడివి అవుతావు. ఇప్పుడు ఆలయంలో భగవంతుడు మూల విరాట్టుగా ప్రతిష్టం చేసి ఉంచుతారు, అంతే కదండి. ఆలయంలో మూర్తి కదలడు, స్థిరంగా ఉంటాడు. ఆ భగవంతుడే ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తిగా ఊరేగుతీ బయటికి తీసుకొస్తారా లేదా? ఈ రెండు మూర్తుల్లో భగవంతుడు కానిది ఎవరు? భగవంతుడు అయినది ఎవరు అంటే చెప్పగలవా? రెండు రూపాలు ఒక స్వరూపమే కదా, రెండు మూర్తులు ఆరాధ్య దేవతలే కదా. ఆలయంలో మూర్తిని మనం వెళ్ళి దర్శించి అర్చన చేసుకొని వస్తాము. మరి ఈ ఉత్సవమూర్తి ఏం చేస్తాడు? మన వద్దకే ప్రేమతో కదిలి వచ్చి మనని ఆరాధించుకుంటాం, వచ్చినటువంటి మూర్తిని ఆరాధించుకుంటాం మనం, అంతే కదా జరుగుతుంది. కదలకుండా ఉన్న, కదిలి ఊరేగింపులో పాల్గొన్న రెండు మూర్తుల్లో దర్శనమిచ్చేది భగవంతుడా కాదా? ప్రశ్న వేసుకో. కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా స్థితప్రజ్ఞుడు జ్ఞానియా కాదా? చేసినా చెయ్యకపోయినా అతడు అకర్త. అంటే ఏంటి? కర్మలు చేసింది నేను కాదు అని ఆయనకి తెలుసు. మరి చేసింది ఎవరు అని నువ్వు ప్రశ్న వేస్తావు వెంటనే. ఈ పాటికి నీకు అర్థమైపోయింది, కర్మ చేసింది ఎవరు? ఇంద్రియాలు, దేహము. మరి వాడెవడు? ఆత్మ. ఇది జ్ఞాపకం చేసుకోండి. దీన్ని మీరు కూడా అలా విడదీసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం మనం కూడా. కర్త ఉంటే కోరికలు బంధిస్తాయి, నేను చేశాను అంటే కోరికలు బంధమవుతాయి. కర్త లేకపోతే కదిలేటటువంటి కోరికలు స్థితప్రజ్ఞుల్లో కమనీయంగా ఉంటాయి. సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి, నిజంగా జ్ఞాని కర్మలు చేస్తే సమాజానికి ఎంతో ఆశీర్వాదం అవుతుంది, అదృష్టం అవుతుంది. ఎన్నో గ్రంథాలు వస్తాయి, శాస్త్రాలు వస్తాయి, ధర్మాలు వస్తాయి, అన్నీ వస్తాయి, అందరికీ ఆశీర్వాదం ఉంటుంది. బంధహేతువులైనటువంటి కోరికలు ఆ పవిత్రాత్ముని అంతఃకరణలో కదలవండి. ఎందుకని? అతడు ఆనంద స్వరూపుడు కనుక. ఆయన నిత్య తృప్తితో ఉంటాడు. తన స్వరూపంలోనే ఆనందంలో తానుగా ఆనందిస్తాడు, తనలోనే తానుగా ఆనందిస్తాడు. కోరికలన్నీ తీరిపోయినటువంటి ఆప్త కాముడు అంటారు అతన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుందేమో. యమునా తీరంలో గురు గోవింద్ సింగ్ కూర్చొని ఉన్నాడట. అతను ఆచార్యుడు. ప్రవహించే యమునా నది చక్కగా ఎగసిపడుతుంది, పరవళ్ళు తొక్కుతుంది.
ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ అలా కూర్చున్నాడు ఆయన. అక్కడికి కోటీశ్వరుడైనటువంటి రఘునాథుడు అనేటటువంటి శిష్యుడు ఉన్నాడట ఆయనకి. అక్కడికొచ్చి గురువుకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, గురుదేవా, నేను ఇవాళ నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అన్నాడు. సరే, నమస్కారం చేశాడు, ఈయన ఆశీర్వదించాడు, అయిపోయింది. నేను మీకు ఒక కానుక ఇవ్వాలనుకున్నాను, స్వీకరించండి అన్నాడు. నన్ను నవ్వేశాడు ఈయన. కాదు స్వామి, నా 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 సమర్పణని స్వీకరించండి, అనుగ్రహించండి అని బతిమాలుకున్నాడు. బతిమాలుకొని తనకి 2 కడియాలు ఉన్నాయి, బంగారు కడియాలు. ఒక కడియాన్ని గురుగోవిందునికి సమర్పించాడు, ఆచార్యుడికి. ఆయన ఏం చేశాడు, తీసుకున్నాడు. ఆ కడియాల్ని, బంగారు కడియాల్ని తీసుకున్నాడు. 2 బంగారు కడియాల్ని కూడా, ఒకటి కాదండి, 2 బంగారు కడియాల్ని తీసుకున్నాడు. తీసుకొని వాటిని ఒక చేతితోటి బ్రొటన వేలుకి పెట్టుకున్నాడు. కుడి చేతి బొటన వేలుకు పెట్టుకొని సుదర్శన చక్రంలాగా దాన్ని తిప్పుతూ ఉన్నాడు ఆయన. ఈయన ఇచ్చిన ఆయనేమో అబ్బో దాన్ని పవిత్రంగా చూసుకుంటాడు ఆ కడియాల్ని, అట్లాంటిది మరి అట్లా తిప్పుతుండేసరికి దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ తిప్పుతూ చక్రంలాగా తిప్పుతున్నాడు కదా, అది కాస్త వెళ్ళి పట్టు తప్పి సముద్రంలో పడిపోయింది, యమునా నదిలో పడిపోయింది. యమునా నది కదా అక్కడ ఉంది, యమునా నదిలో పడిపోయింది. అయ్యో, పడిపోయిందా? పర్వాలేదు గురుదేవా, నాకు ఈతలో గొప్ప ప్రావీణ్యం ఉంది, కాకపోతే మీ చేతి నుండి జారిపోయినటువంటి ఆ స్వర్ణ కంకణం ఉంది కదా, నేను ఇచ్చిన కడియం, నదిలో ఏ వైపు పడిందో నేను చూడలేదు, మీరు చూశారు కదా ఎటువైపు పడిందో, మీరు చెప్పండి, నేను నదిలో దూకి తిరిగి ఆ కంకణాన్ని తెచ్చి మీకు ఇస్తాను అన్నాడు. ఆ మాటలు విన్నాడు. రఘునాథుణ్ణి చక్కగా ప్రేమగా చూశాడు. చూసి ఏం చేశాడంటే, తన చేతిలో 2వ కడియం ఉంది కదా గురువు చేతిలో, ఆ 2వ కడియాన్ని తీసుకొని విసిరేసి అక్కడ పడింది అని చెప్పాడు. నీళ్లలో విసిరేసి అక్కడ పడింది అన్నాడు. అది సమానత్వము అంటే, అది స్థితప్రజ్ఞత్వము అంటే, అది కోరికల్ని విడిచిపెట్టడము అంటే అది. అర్థమవుతుంది కదా? అలాగని కోరికల్ని విడిచిపెట్టేసిన ప్రతి వ్యక్తి స్థితప్రజ్ఞుడు కాదండి, మళ్ళీ అట్లా పొరపాటు అనుకుంటారేమో. పూర్ణత్వం లేనివాడు కోరికలను కూడా పడేసుకుంటే అసలు ఏ పూర్ణత్వం లేదు, కోరికలన్నీ వదిలేసుకున్నాడు, వాడు ఎట్లా అయిపోతాడు? సంసారంలో ఉండి బాధ్యతలన్నీ చూసుకోవలసినటువంటి వ్యక్తి, ఇంకా లోపలేమో ఆత్మతత్వం తెలీదు, కానీ బాధ్యతల్ని వదిలేసి కర్మ చెయ్యకుండా నాకేం పట్టదు అని కూర్చున్నాడు అనుకోండి, నాకే కోరికలు లేవు అని, అప్పుడేమవుతాడు? దుఃఖంలో మామూలుగా కదండి, దుఃఖభాగుల కోవలోకి చేరతాడు. వాడు స్థితప్రజ్ఞుడు కాలేడు కదా, ఇది ఇంకా దేనికి దుఃఖంలో ఉండిపోతాడు అంతే. సంసారానికి పనికిరాడు, సన్యాసులకి పనికిరాడు అంటాడే, అట్లా అయిపోతాడు. ఇక్కడ నిరాశ వేరు, నిర్వేదం వేరు. ఈ పదాలు బాగా పట్టుకోండి. నిరాశ అంటే ఏంటి? ఈ సంసారంతో నాకేం పని, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఇల్లు, బాధ్యతలు, తల్లి తండ్రి అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని వదిలేసేసి నాకేం వద్దు అని అంటే, అది సరిగ్గా నీకు భగవద్గీత అర్థం కాలేదు. పూర్ణత్వం లేనివాడివి కోరికల్ని వదిలేయకూడదు, బాధ్యతల్ని స్వీకరించాలి, కర్మ చేసి తీరాలి. ఇప్పుడు తృప్తిగా భోంచేసాడు అనుకోండి, వాడికి నువ్వు భోజనం పెడితే నేను తినలేనండి, నాకు వద్దండి అని చెప్తాడు. ఎవరి మీదనో అలిగి లేదా మరెవరి మీదనో ద్వేషంతో నేను తినలేనండి, నాకు వద్దండి అని అన్నాడు అనుకోండి, అలా అన్న వ్యక్తి తృప్తిగా ఉన్నాడని అర్థమా? ఇది ఈ 2 చెప్తే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ముముక్షు అనేవాడు కోరికలకు దూరం కాలేరు, అలాగని కోరికల్ని ఆవిష్కరిస్తూ ఆవేదన మిగుల్చుకోరు. కోరికల్నే కోరుకుంటే వాళ్ళకు ఆవేదన మిగులుతుంది, కానీ వాళ్ళు అసలు కోరుకోరు. ఉంటాయి కోరికలు, కానీ ఎలా ఉంటాయి? కోరికలు సాధకులకి సహజం. బంధహేతువులైనటువంటి కోరికలు స్థితప్రజ్ఞుని మనస్సు నుండి పాదరసం ఎలా అయితే జారిపోతుందో అలా జారిపోతాయి. సాధకులైన వారు ప్రయత్నపూర్వకంగా వాటిని దూరం చేసుకోవాలి. స్థితప్రజ్ఞులు వాటంతటవే కదిలి జారిపోతాయి. ఇది వీటిని అర్థం చేసుకోవాలి మనం.
నిష్కామ కర్మయోగం వల్ల బంధహేతువులైన కర్మలు కూడా దూరం అయిపోతాయి. అందుకనే నిష్కామ కర్మయోగం అంత గొప్పదని చెప్పారు. బంధాన్ని సృష్టించకుండా సత్కర్మలు చిత్తశుద్ధికి తోడ్పడతాయి. అదే యోగ కర్మసు కౌశలం అన్నారు. ఒక దశలో కోరికలు వాటంతటవే సమూలంగా దూరం అయిపోతాయి. ఆత్మానందం అనుభూతిగా చక్కగా లోపల నీ లోపలే నీకు భాసిస్తూ ఉంటుంది. అంతవరకు ముముక్షు కోరికల్ని శాంతం విడవలేడు, విడవకూడదు కూడా. అందుకని అందుకని మన కోసమే, సమాజం కోసమే వాడి కోరికలు ఉంటాయి, కానీ వాడికేమి ఇబ్బంది పెట్టవు, జారిపోతాయి. మన కోసం ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా అందించటానికి, మనకు బోధ చేయటానికి మహానుభావులు అలాంటి వాళ్ళు కర్మ చేసి తీరాలి. ఏ కోరికలైతే స్థితప్రజ్ఞునికి అలంకారణంగా శోభిస్తాయో అట్లాంటి సద్భావాలతో ఉన్నటువంటి కోరికల్ని ముముక్షు ప్రయత్నపూర్వకంగా కదిలించి సాధన ఆచరించాలి. ఇప్పుడు గురువులు మనకింత బోధ చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారు? పూర్తిగా అద్వైత తత్వంలో ఉన్నటువంటి గురువులు ఇదే ఇందుకే చేస్తున్నారు. ప్రయత్నపూర్వకంగా కదిలించి వాళ్ళ సాధనని ఆచరించుకొని మనకు బోధ చేస్తున్నారు. సాధకుని స్థాయిలో కోరిక ఆశీర్వాదమే కానీ అవరోధం కాదండి. కాకపోతే అవి సకామమా నిష్కామమా అనేది సాధకుడే బేరీ చేసుకోవాలి. అంతేగాని తొందరపడి కోరికలే ఉండకూడదనే నిర్ణయానికి రాకూడదు. అసలు కోరిక అవసరమా కాదా అంటే మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తారు. భీష్ముడి దగ్గర ధర్మరాజు ఒక ధర్మమైనటువంటి విషయాన్ని గురించి ఏదో ప్రసంగం చేసుకుంటున్నారు. భీష్ముడి దగ్గర విన్నాడు, ధర్మరాజు విన్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ విన్నదాన్ని తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు సభా సమావేశం చేసుకొని ఉంటారు కదా, ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న అది అంటే, ప్రతి మనిషి ప్రయత్నంతో సాధించవలసినటువంటి పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, అవి మనకందరికీ తెలుసు కదా, అవే ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, అయితే ఈ 4 ఏది శ్రేష్టం అని ప్రశ్న వేశాడు. దేనికైనా ధర్మమే ప్రధానమైంది. చూడండి, తలా ఒక సమాధానం చెప్తున్నారు. దేనికైనా ధర్మమే ప్రధానమైంది. విశ్వమంతా కూడా ధర్మమందే ప్రతిష్ఠితమై ఉంది కదా, ధర్మానికి దూరమై ఏ పురుషార్థం కూడా ఫలించదు. కనుక ధర్మం ఉంటే పరమాత్మ తనతో ఉన్నట్లే, ధర్మమే శ్రేష్టం అని సమాధానం చెప్పాడు విదురుడు. ఇంకా ధర్మాన్ని ఆచరించాలన్నా, ధర్మకార్యాలను నిర్వహించాలన్నా ధనం ప్రధానమైంది. కాబట్టి ఈ జగత్ ధనం మూలమీదం జగత్ అన్నారు కదా, కాబట్టి ధనం మూలంగానే ప్రకాశిస్తూ ఉంది. ఈ జగత్ వైభవంగా ఉండాలంటే ధనమే ప్రధానం. ధనంజయుడు కదండి, అందుకని మన ధనంజయుడు ఇలా చెప్పాడు. సరే, తన అభిప్రాయాన్ని కూడా అందరూ ఆశిస్తున్నారు కనుక ధర్మరాజు కూడా తన నిర్ణయం కూడా చెప్పాడు. అందరికీ అంతిమ గమ్యం మోక్షం కాబట్టి ఈ జనన మరణ చక్రం నుండి విడిపడి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే మోక్షమే శ్రేష్టత అని తన అభిప్రాయం చెప్పాడు. మోక్షమే కావాలన్నాడు. కానీ అందరికీ ఆశ్చర్యంగా ఆయన సమాధానం భీముడు చెప్తున్నాడండి. అందరికీ ఆశ్చర్యం కలిగింది ఆయన సమాధానంతో. చతుర్విధ పురుషార్థాలలో కామమే పరమశ్రేష్టమని భీముడు బల్లగుద్ది మరీ చెప్పేశాడు. ఏ కర్మను ఆచరించాలన్నా ముందుగా దానిని ఆచరించాలి అనే కోరిక కావాలిగా. ధర్మమైనా, అర్థమైనా, మోక్షమైనా నువ్వు కోరిక లేకుండా సాధించే అవకాశం ఉంటుందా? అసలు కామి కాలేనివాడు మోక్షకామి అవుతాడా? కనుక ఏది సాధించాలన్నా కామం ఉంటేనే సాధ్యం. చతుర్విధ పురుషార్థాలలో కామమే శ్రేష్టం అని పలికాడు. గదను పైకెత్తి భుజంపై పెట్టుకొని అందరూ చెప్పే తీరే భీముడు అంటేనే అలా గుర్తొస్తాడు కదా, అందరూ భీముడినే సమర్థించారు, నిజమే కదా అని. కాబట్టి కామం ఉండొచ్చు, కానీ ఎలాంటి కామం ఉండాలి? నేను ఇప్పుడు భగవద్గీత వినాలి అనే కామం లేకపోతే వింటానా? ఆ కోరిక లేకపోతే నాకు ఫలిస్తుందా? బుద్ధిలో జ్ఞానం వస్తుందా, ఉదయిస్తుందా? లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి లోతైన విషయాలు ఇవి.
మామూలుగా విని అన్ని శ్లోకాల్లాగా విని వదిలేస్తే కుదరదు. ఆత్మతత్వం మనం మామూలు భాషలోకి తీసుకొచ్చి చెప్పుకున్నాం. ఇది మాత్రం నీ అంతర్లీనంగా నీ లోపలికి వెళ్ళగలగాలి. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా లోతైన భావాలతో ఉంటాయండి. ఇవి మానసికమైనటువంటి అనుభూతులతో కలిసి ఉంటాయి. మానసికంగా ఇంత తీవ్రంగా లోపల దాకా తీసుకెళ్ళి అటువంటి లోపల దాకా తీసుకెళ్ళగలిగేటటువంటి విద్య ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించదు. మనస్సు లోతుల నుంచి దీన్ని చదవగలుగుతాం, కానీ పైపైన చూస్తే అర్థం కాదు. ఎవరి మనసులోకైనా వెళ్ళి చూడాలి అంటే నువ్వు జ్ఞానివై ఉండాలి. అందుకనే జ్ఞాని తన లోపల ఉంటాడు, బయట లోపల ఉంటాడు. బయట వాళ్ళ లోపల అంటే ప్రపంచంలో ఉంటాడు, తన లోపల ఉంటాడు. అటువంటి వాడు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు. మనిషి తన అనంతమైనటువంటి బుద్ధితో నిర్ణయించుకున్నటువంటి తర్వాత మనస్సు ఏమవుతుందంటే నిశ్చల మనస్సు అయిపోతుంది. అనంతమైపోవాలి బుద్ధి. ఈ సందర్భంలో ఈ శ్లోకం చెప్పబడింది అందుకే. ఈ జ్ఞానం చాలా సాధన చేశాక కానీ రాదండి, వెంటనే వచ్చేది కాదు. ఎన్నో ప్రమోషన్స్ రావాలి. పసిపిల్లల మనస్సులు ప్రతి దానికి ఎప్పుడు బయటికి పరుగులు పెడతా ఉంటాయి. అది కావాలి, ఏది చూస్తే అది కావాలని అడుగుతారు. కానీ మనస్సు ఎదిగింది, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడతామా? బయట వేసేస్తాం, పనికి రాకుండా పోతాయి. అలాగా ఎదిగిన మనస్సుకి, తనలోని దివ్యత్వానికి బాహ్యంగా ఏది సాటి రాదు అనే అవగాహనకు వచ్చినటువంటి మనస్సు బయటికి పరిగెడుతుందా? ఇంకా తన లోపలే ఉంటుంది. ఆశే సిద్ధి లభించినట్లు అవుతుంది మనస్సుకి. నేను అనుకున్నది సాధించగలిగాను అనేటటువంటి ఆనందం మిగులుతుంది. కానీ చాలామంది దీన్ని పొందలేరు. ఆ విధంగా అన్ని కోరికల్ని తీసివేసినంత మాత్రాన స్థితప్రజ్ఞులు కాలేరు. ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగా పూర్ణత్వం ఉండాలి. అప్పుడు ఆదిశంకరాచార్యులు మొదటి శ్లోకంలో, ఈ శ్లోకంలో మొదటి పదంలోనే చెప్పారు. అది సరిపోలేదనే ప్రజహాతి యదా కామాన్ రెండో పంక్తికి వచ్చారు మళ్ళీ. ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఏంటి? నీ నిజ దివ్య స్థితిలో ఆత్మలో ఆనందిస్తూ ఉండు. అందువల్ల నాకేం అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటాడు. అవసరమేం లేదు, కానీ ఆనందపడుతూ ఉంటాడు. వాడి స్థితి అది. నువ్వెలాగైతే మనస్సుతో ఆలోచించి ప్రపంచాన్ని లోపలేసుకుంటావో, వాడు ఆ స్థితప్రజ్ఞుడు తనలో ఉన్న ఆనందాన్ని తను లోపలేసుకుంటూ ఉంటాడు. ఇంకేం లేదు. తనలోనే తనతో తానే ఆనందంగా ఉంటాడు. అందువల్ల నాకేం అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటాడు. ఇది సహజమైనటువంటి త్యాగం. నా వద్ద అనంతమైంది ఉంటే ఈ స్వల్పమైనవి నాకేం చేస్తాయి? నాకెందుకు అవి ఇవి? ఆట పూర్తయ్యాక ఆట వస్తువు పిల్లలు పడేసినట్లుగా వీటన్నిటినీ కూడా ఆ వ్యక్తి కూడా తక్కిన వాటన్నిటినీ కూడా వదిలేస్తాడు, జారవేసేస్తాడు. ఈ బాహ్యంలో అతన్ని ఏవి ఆకర్షించలేవు. ఈ మార్పు ఏదో కష్టం మీద రాదు, అతనికి సహజంగా జరిగిపోతుంది. అనంతమైన శక్తి ఉంది లోపల. ఈ విధమైనటువంటి అనంత ఆనందం కూడా లోపల కలుగుతుంది. ఈ వైరాగ్యం అనేది సహజంగా తనంతట తానుగా వస్తుంది. ఇది తెచ్చిపెట్టుకునేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు విన్నాను నేను, ఇది జరిగిన కథే. ఒక సాధువుకి ఒక ఏమంటారు న్యాయమూర్తి, లాయర్ ఉంటారు కదా, న్యాయమూర్తి అంటారు కదా, ఆ న్యాయమూర్తి స్నేహితుడట. ఆ స్నేహితుడు అతని స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, సాధువుకి ఈ న్యాయమూర్తికి ఇద్దరికి మధ్య ఒక స్నేహితుడు ఉన్నాడట. అతని దగ్గరికి వెళ్ళి, నేను చనిపోయేలోపు నా ఆస్తులన్నీ కూడా ఆ సాధువుకి ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పాడట. ఆ మధ్యవర్తి వెళ్ళి ఆ సాధువుతోటి చెప్పాడు ఈ సంగతి. అయ్యా, ఇట్లా అన్నాడు, నీకు ఇస్తానంటున్నాడు, మొత్తం అతను చనిపోయే లోపల ఆస్తి అంతా నీకు ఇస్తానంటున్నాడు అని అడిగాడు. ఏమిటేంటి ఏమన్నాడు ఆయన? లాయర్ ఏమన్నాడు అని అడిగాడు సాధువు. అట్లా కాదయ్యా, ఇట్లా ఇస్తానన్నాడు స్వామి అని చెప్పాడు. ఆ సాధువు అన్నమాట ఏంటో తెలుసా? అతనికన్నా ముందు నేనే చనిపోయానన్న సంగతి అతనికి తెలీదా? నువ్వు చెప్పు అని చెప్పాడట. అది
ఆ మాట అన్నాడు సాధువు. ఎంత చక్కని భావాన్ని వ్యక్తం చేశాడో చూడండి. అది సహజ స్థితి అంటే. అది ఎవరో చెప్తే వచ్చింది కాదు, తన అనుభూతి. నేను అనేది మొత్తం అంతటా నిండిపోయింది, ఈ శరీరం ఏదో తిరుగుతుందంతే. అతనికన్నా ముందే నేను ఆ మోక్షస్థితిని పొందేశాను. తనలో ఉన్న భక్తే ఆ మాటలు అలా అనిపిస్తుంది. అదే ఆ జీవాత్మ పరమాత్మలో తృప్తి చెంది ఉంటే ఆ స్థితప్రజ్ఞస్థ ఉచ్యతే, అప్పుడు అతను స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు. ఈ బాహ్యమైనటువంటి కోరికలన్నీ కూడా తొలగిపోతాయి. తనలో ఆత్మతో నింపి ఉంచుకుంటాడు. హృదయం అంతా ఖాళీగా లేదు, ఇప్పుడు ఏ విధమైన కోరికలు ఉండవు, ఆత్మతో నింపేశాడు. ఈ విషయాన్ని చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో ఇంకా గొప్పగా చెప్తారు. అకాముడు అంటారు, ఆప్తకాముడు అంటారు. ఎంత పేర్లు పెట్టుకున్నా ఆనందమే ఆనందం ఈ విషయాల గురించి మాట్లాడుకుంటుంటే. ఇది నిజంగా మాట్లాడితేనండి చెప్పుకునే కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది. నిన్ను నీ పనితో పోల్చుకోకు. నువ్వు గుమస్తా పని చేస్తున్నంత మాత్రాన నువ్వు గుమస్తావి కావు. ఆ ఉద్యోగమే గుమస్తా ఉద్యోగం, అంతే. నిన్ను నువ్వు తక్కువగా భావించుకోవద్దు. నువ్వు స్వతంత్ర దేశ పౌరుడు అనే భావన ఆనందంలాగా ఉందా లేదా? ఆనందమా కాదా నీకు? అలాగే సామాజికంగా రాజకీయ వ్యవస్థల్లో కూడా ఈ భావం చాలా గౌరవంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మరీ అద్భుతంగా ఉంటుంది. నేను అనంతాత్మను, నేను భగవంతుని బిడ్డను అన్న మనోవైఖరి నిన్ను గొప్పగా ఉంచుతుంది. కోరికలన్నీ వాటంతట అవే ప్రయత్నం లేకుండానే నశించిపోతాయి. ఎందుకంటే నువ్వు దివ్యాత్మ దర్శనంలో ఉన్నావు. అర్థం చేసుకోండి. తనను తాను బలహీనపరుచుకోకూడదు ఎప్పుడు. వ్యక్తిత్వానికి గర్వపడాలి అనుకుంటే గర్వపడచ్చు, కానీ తాను సంపాదించిన వాటికి గర్వపడకూడదు. నేను ఇంత సంపాదించా అంత సంపాదించాను వస్తువుల్ని చూసి గర్వపడకూడదు. వ్యక్తిత్వానికి, నాకు భగవద్గీత మీద ఇంత శ్రద్ధ ఉంది అనేదానికి నువ్వు ఆనందపడు. గొప్ప బుద్ధి గొప్ప ఆలోచనల వల్ల వ్యక్తికి గొప్పతనం రావాలి. ఇదంతా ఎలా అర్థం చేసుకుంటే వస్తుంది చెప్పండి? ఇప్పుడు నా పునాదులన్నీ కూడా బాగా స్థిరంగా ఉండాలి. నా కోరికల గాలి దుమారం నన్ను కూల్చేయలేదు అనేటటువంటి బుద్ధి బాగా నిర్ణయం నాకు కలగాలి. ఈ పునాది ఏంటి కావాలి అంటే ఆత్మ కావాలి. నా జీవితం యొక్క పునాది నేనే అన్న ఆత్మ అనుభూతి మీద వేసుకున్నాడు కాబట్టే నాకు భయం లేకుండా ఉంటాను నేను. ఒకతను ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వర్షము తుఫాను వరద వచ్చిందనుకోండి, ఇల్లు కూలిపోయిందా లేదా? మరొకతను కొండరాళ్ల మీద ఇల్లు కట్టుకున్నాడు, రాళ్లతోటి ఇల్లు కట్టుకున్నాడు. అతని ఇల్లు వాతావరణం ఏదన్నా బీభత్సంగా మారితే ఇల్లు ఏమైనా చెక్కు చెదురుతుందా? అందుకనే పునాది సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ఏ విషయాలు మనల్ని కదిలించలేవు ఆత్మ పునాదిగా ఉంటే. అది నిశ్చలమైన గుణం అంటే. అటువంటి గుణం ఉన్నంత వరకు ఎవరు ఎంత పెద్ద మొత్తాల్లో లంచం ఇవ్వాలనుకున్నా అతని శీలం చెడిపోదు, మనోధైర్యం జారిపోదు, ఎక్కడా దృఢత్వం చెడపోదు, నిలబడుతుంది. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఆత్మన్యేవాత్మనా తుష్టః. నీవు నీ ఆత్మలోనే ఆనందంగా ఉన్నప్పుడు నీవు హృదయం లేని వాడివిగా ఉండలేవు. ఆనందము, ప్రేమ, దయ ఇవన్నీ అతనిలో ఉండే నిజమైనటువంటి సాధు లక్షణాలు. అవి ఎక్కడికి పోతాయి? చక్కగా ఉంటాయి, వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు శంకరాచార్యులు వివేక చూడామణిలో చెప్తారు, నిర్ధనోపి సదా తుష్టః అసహాయో మహాబలః నిత్యతృప్తోసి అభుంజ్యానో అపి అసమదర్శనః అని చెప్తారు. ఎంత చక్కని భావనోనండి. అందుకనే ఈ శ్లోకం చెప్పాను. నిర్ధనోపి సదా తుష్టః, ధనం లేకున్నా ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అసహాయో మహాబలః, వెనుక ఏమీ సైన్య సహాయం లేకపోయినా సరే ఎప్పుడు బలంగా ఉంటాడు. నిత్యతృప్తః అపి అభుంజ్యానో,
ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా ఉన్నా ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. సమదర్శన, కొండంత బలం ఉన్నా సరే అందరినీ సమానంగా చూస్తాడు. ఇటువంటి గొప్పతనాన్ని ఆధ్యాత్మికమైనటువంటి గొప్పతనంగా భావిస్తాడు. సాధారణమైన గొప్పతనం ఈ రకమైన విలువల్ని పెంపొందించలేదు. బాహ్యంలో వచ్చేటటువంటి గొప్పతనాలు ఇటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ సత్యాన్ని గనక తెలుసుకుంటే మనకి సంపాదన ఉన్నా మనం దానికి బానిసలంగా ఉండం. భగవద్గీత దీన్ని దృఢం చేస్తుంది. జీవితం మామూలుగానే గడుస్తూ ఉంటుంది, కానీ విలువలలో తేడా ఉంటుంది. నేను డబ్బు కోసం ఒక వ్యక్తిని చంపను, ఒక వ్యక్తిని బాధ పెట్టను. డబ్బు విలువ నాకు తెలుసు. డబ్బు కన్నా మనిషే ఎక్కువ విలువ అని నాకు బాగా అర్థమవుతుంది. అందుకని ఏ విషయంలో మనిషిని బాధ పెట్టను. అటువంటి వాడు జీవితంలో ఎదుగుతాడు, అనంతమైన ఆనందాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. డబ్బు కోసం కుటుంబాల్లో పోట్లాడుకోవటం ఎంత చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా అతను చెయ్యడు. అందుకనే ఆత్మజ్ఞానం కోసమే సమాజంలో ఉంటే కొంత ఆత్మజ్ఞానం కనుక మనకి ఉన్నది స్థితప్రజ్ఞుడి లక్షణం అనుకుందాం. సమాజంలో కూడా దాన్ని గనక పరచటానికి చూస్తే కొంచెం అల్పంగా ఉన్నటువంటి బుద్ధులు కాస్తైనా నశిస్తాయి. అందరికీ స్థితప్రజ్ఞ మనోవైఖరి రావాలి అంటే ఇలాగా విచారణ చేసుకుంటూ ఉండాలి. స్థితప్రజ్ఞ శ్లోకాలు నిత్యం కూడా పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. మనకి శ్లోకమే వచ్చో రాదో తెలియదు. అందుకని దయచేసి ఈ శ్లోకాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయం పూర్తయ్యేసరికి ఫస్ట్ నుంచి చివరి దాకా తలా 5 శ్లోకాలు 10 శ్లోకాలు మీకు ఎలా కావాలంటే అలాగా అందరూ చదివి పారాయణలాగా పూర్తి చేద్దాం. అందువల్ల మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, కోరికల్ని ధ్యానం చేయటం కాదు, నీ ఆత్మతోనే ఆత్మానందాన్ని పొందటం అలవాటు చేసుకో. ఈ శ్లోకం అంతా కూడా ఆత్మయందే సంతుష్టుడై ఉండే శ్లోకం. ఇది అద్భుతంగా బోధ చేశాడు. మనకి ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు ఆచరణ చేస్తామో భగవంతుని కృప. రేపు ఇంకొక శ్లోకం చూద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.